నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ప్రపంచ ఛాంపియన్లుగా సగర్వంగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు కాలం కలిసి రావడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం ప్రారంభమవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆట తీరు చూసి క్రికెట్ ప్రపంచం విస్తుపోతోంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఘోరమైన పరాజయం నమోదైంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన కొద్ది నెలలకే భారత జట్టు వరుస ఓటములతో కుదేలవుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడమే కాకుండా కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి తలదించుకుంది. ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ ఎంతో నైపుణ్యం గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుత బ్రిటన్ పర్యటనలో అతని కెప్టెన్సీ పూర్తిగా గాడి తప్పింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత జట్టు బాధ్యతలు చేపట్టిన అయ్యర్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి 5 మ్యాచుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయినా తొలి భారత కెప్టెన్ గా నిలిచాడు. 5 మ్యాచ్ల్లోనే 4 ఓటములు చవిచూసి ఈ అవాంఛనీయ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. గతంలో విరాట్ కోహ్లీకి 4 ఓటములు రావడానికి 9 మ్యాచ్లు పట్టగా మహేంద్ర సింగ్ ధోనికి 12 మ్యాచ్లు పట్టాయి. వ్యక్తిగతంగా బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పటికీ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించడంలో అయ్యర్ విఫలమవుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మాంచెస్టర్ మ్యాచ్ అనంతరం ఓటమికి రవి బిష్నోయ్ ను బాధ్యుడిగా చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. నాటింగ్ హోమ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారత్ బౌలర్లపై పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించింది. ఫిల్ సాల్ట్ 70 పరుగులతో చెలరేగగా సామ్ కరన్ చివర్లో వేగంగా 41 పరుగులు జోడించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే వరుస షాక్లు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఆరంభంలో సిక్సర్లతో ఆశలు రేకెత్తించినా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ ఖచ్చితమైన బౌలింగ్ కు భారత టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. భారత టీ20 చరిత్రలోనే తొలిసారిగా పవర్ ప్లే మూసేలోపే 5 వికెట్లు కోల్పోయిన జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కూడా పూర్తిగా విఫలమవ్వడంతో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. టంగ్ 4 వికెట్లు పడగొట్టగా ఆర్చర్ 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఈ ఓటమితో భారత్ సిరీస్ లో ఇప్పటికే 0-2తో వెనుకబడింది. సిరీస్ గెలిచే అవకాశాలు దాదాపు ముగిసిపోవడంతో ఇప్పుడు మిగిలిన మ్యాచ్ల్లో గౌరవప్రదమైన పోరాటం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే అభిమానులను ఎక్కువగా కలవరపెడుతున్న విషయం జట్టు ఎంపిక, వ్యూహాలు, బ్యాటింగ్ క్రమం, బౌలింగ్ మార్పులు అన్ని వరుసగా విఫలమవుతుండడమే. అనుభవజ్ఞులైన ఆటగాళ్లను పక్కన పెట్టి యువ ఆటగాళ్లపై అధికంగా ఆధారపడడం, ఫామ్ లో లేని ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వడం, కీలక సమయంలో సరైన బౌలర్లను వినియోగించకపోవడం వంటి నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంజు శాంసన్ వంటి అనుభవజ్ఞుడికి అవకాశం ఇవ్వకపోవడం, తిలక్ వర్మ బ్యాటింగ్ స్థానం మారుస్తూ ఉండడం, స్పిన్ విభాగాన్ని సమర్థంగా వినియోగించకపోవడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ క్రికెటర్లు కూడా జట్టు కూర్పులో స్థిరత్వం లేకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులను భయపెట్టిన భారత బ్యాటింగ్ ఇప్పుడు తొలి కొన్ని ఓవర్లలోనే చేతులెత్తేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బౌలింగ్ లోనూ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఫీల్డింగ్ లో క్యాచ్లు జారవిడవడం, రన్అట్ అవకాశాలు వదులుకోవడం కూడా పరాజయాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెంటనే తమ వ్యూహాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, సరైన కాంబినేషన్ ను ఎంచుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడం, ఒత్తిడిని ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని కల్పించడం ఇప్పుడు జట్టు యాజమాన్యంపై ఉన్న ప్రధాన బాధ్యతగా మారింది. మిగిలిన మ్యాచ్ల్లో భారత్ పుంజుకోలేకపోతే ఈ పర్యటన భారత క్రికెట్ చరిత్రలో అత్యంత నిరాశజనక సిరీస్లలో ఒకటిగా మిగిలిపోతుంది. అదే సమయంలో రాబోయే జింబాబ్వే పర్యటన, ఏషియా క్రీడలు, తదుపరి అంతర్జాతీయ టోర్నీలు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ కు కూడా అగ్ని పరీక్షగా మారనున్నాయి. ఆ టోర్నీలోనైనా జట్టు పుంజుకొని విజయాల బాట పట్టకపోతే కెప్టెన్సీ, కోచింగ్, జట్టు ఎంపికలపై మరింత తీవ్రమైన చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. భారత జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలంటే కేవలం ప్రతిభ సరిపోదు. స్థిరమైన వ్యూహాలు, సరైన జట్టు ఎంపిక, ఒత్తిడిలో పోరాడే మానసిక దృఢత్వం, ప్రతి ఆటగాడి నుంచి బాధ్యతాయుతమైన ప్రదర్శన తప్పనిసరి. లేదంటే ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన టీమిండియా వరుస పరాజయాలతో అభిమానుల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం మరింత పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.